వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము తెలంగాణ టెట్ పేపర్ 1 ఎగ్జామ్ డేట్ 11th జనవరి 2026 షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ ఒకసారి చూస్తే మనము సగం రోజులలో ఉండేటువంటి నిమిషాల సంఖ్య ఎంత అని, ఇక్కడ సగం రోజులలో ఉండేటువంటి నిమిషాల సంఖ్య మీకు తెలిసిందే. మనకి ఏం నిమిషాల సంఖ్య అడిగింది ఇక్కడ. అయితే మీకు తెలుసు ఒక రోజు అంటే ఎంత, 24 అవర్స్ ఉంటుంది. ఇక్కడ వన్ డే ఈక్వల్ టు 24 అవర్స్ అనమాట. మరి హాఫ్ డే ఇక్కడ మనకు కావాల్సింది. ఇక్కడ సగం రోజు అంటే మనకి ఎంత, 12 అవర్స్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి మనం, 12 అవర్స్ని మనము నిమిషాల్లో మార్చుకోవాలి. మనం ఒక గంట అంటే ఎంత, 60 నిమిషాలు మీకు తెలిసిందే. అప్పుడు ఏం చేస్తాం మనము, 12 × 60 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. కాబట్టి సో 12 × 72 ఒక 0 ఇక్కడ. కాబట్టి సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత చెప్పండి, ఇక్కడ 720. అంటే హాఫ్ డేలో ఉన్నటువంటి మొత్తం నిమిషాల సంఖ్య ఎంత, 720 నిమిషాలకు సమానం కావడం జరుగుతుందన్నమాట. అవర్స్ అయితే 12 అవర్స్ అవుతుంది. ఈ విధంగా మీకు తెలిసిందే ఇది. అదేవిధంగా రెండో క్వశ్చన్ చూద్దాం మనము. క్రింది అక్షరాలలో ఏది ఒకే సౌష్ఠవ రేఖను కలిగి ఉంది? చూడండి, క్రింది అక్షరాలలో ఏది ఒకే సౌష్ఠవ రేఖను కలిగి ఉంది? మరి ఇందులో మొదటిది ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉన్నటువంటి సౌష్ఠవ రేఖలు మొత్తం మనకు 2 ఉంటాయి ఇక్కడ. సో నిలువు ఒకటి, అడ్డం ఒకటి అనమాట. ఈ విధంగా హెచ్కు కూడా 2 వస్తాయి. ఈ విధంగా నిలువు తర్వాత అడ్డం వస్తాయి. ఈ విధంగా తర్వాత ఓకైతే సో అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు వస్తాయి. తర్వాత ఏకు మాత్రము ఒకే ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4th 1. కాబట్టి ఏ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇదేంటి, ఇక్కడ ఒకే ఒక సౌష్ఠవ రేఖను కలిగి ఉన్నటువంటి అక్షరం కావడం జరుగుతుంది అనమాట ఇది. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కూడా చివరి దాకా చూడండి. అదేవిధంగా మన ప్లేలిస్ట్లో తెలంగాణ టెట్ 2026లో జరిగినటువంటి 8th జనవరి కానీ 9th జనవరి కానీ అదేవిధంగా 11th జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 జరిగినటువంటి అన్ని ఎగ్జామ్లు కూడా నేను చేయడం జరిగింది. అవన్నీ వీడియోస్ అన్నీ కూడా అవన్నీ మన ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి, మీరు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాము. మూడో క్వశ్చన్ ఏమందంటే, క్రింది వాటిలో ఏది అవరోహణ క్రమాన్ని సూచిస్తుంది? క్రింది వాటిలో ఏది అవరోహణ క్రమాన్ని సూచిస్తుంది? మరి అవరోహణ క్రమం అంటే ఏంది? అవరోహణ క్రమం అంటే పెద్ద విలువ నుంచి చిన్న విలువకు రాస్తూ పోతే ఏర్పడేటువంటి ఆ యొక్క క్రమాన్ని అవరోహణ క్రమం అని అంటారనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి కూడా ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్ అన్నింటిలో కూడా మనకు ఉన్నటువంటి అన్ని విలువలు కూడా మనకు దశాంశ భిన్నాలు ఉన్నాయి. దశాంశ భిన్నాలు అంటే ఏంది, ఇక్కడ మనకు సో పాయింట్తో సూచించేటువంటి యొక్క విలువలు ఏమంటే దశాంశ భిన్నాలు అని అంటారనమాట. మరి ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇక్కడ ఏముంది, ఇక్కడ 40.3 ఉంది. ఇక్కడ ఈ 40.3 తీసుకుంటే మనము సో ఇందులో పాయింట్ కూడా ఉంది. ఇక్కడ పాయింట్కు ఎడమ వైపు ఉండేటువంటి భాగాన్ని ఏమంటారు, దీన్ని సో పూర్ణాంక భాగం అని అంటారు. దీన్ని పూర్ణాంక భాగం అంటే పూర్ణ సంఖ్యలు అనమాట ఇవన్నీ కూడా. తర్వాత పాయింట్కు కుడివైపు ఉండేటువంటి భాగాన్ని ఏమంటారు, దీన్ని దశాంశ భాగం అని అంటారు అనమాట, గుర్తుపెట్టుకోవాలా. సో ఇక పాయింట్కి ఎడమ వైపు ఉండే భాగాన్ని ఏమంటారు, పూర్ణాంక భాగం అంటారు. అదేవిధంగా కుడివైపు ఉండే భాగాన్ని దశాంశ భాగం అని అంటారు అనమాట. అయితే చూడండి, ఇక్కడ మరి ఈ విధంగా మనకి పాయింట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఇదేంటి, ఇక్కడ 1ల స్థానం 10ల స్థానం ఈ విధంగా పెరుగుతూ పోతే ఇక్కడ స్థానాలు ఇక్కడ 1, 10, 100 వేరే. ఇక్కడ ఏమైతే ఇక్కడ మనకంటే ఎడమ వైపు పోయే కొద్ది ఇక్కడ పూర్ణాంక భాగంలో విలువలన్నీ కూడా పెరుగుతూ పోతాయి మనకు. అదేవిధంగా ఈ దశాంశ భాగంలో మనకు కుడివైపు విలువలు ఏమైతే తగ్గుతాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఫస్ట్ అంటే మొదటగా వచ్చేటువంటి పూర్ణాంక విలువ ఉంది ఇక్కడ మనకు 3 ఉంది. ఇక్కడ దీని అర్థమైంది ఇక్కడ సో 10వ వంతు అనమాట. 10వ వంతులో మనకు 3 ఉంది ఇక్కడ. ఈ విధంగా అనమాట తీసుకుంటాం మనము. అయితే పూర్ణాంక భాగంలో విలువ ఎక్కువగా ఉన్నప్పుడు అది పెద్ద విలువ అవుతుంది. పూర్ణాంక భాగంలో చిన్న విలువ ఉంటే అది మనకు తక్కువ విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40.3 ఉంది, అదేవిధంగా 4.33 అనుకోండి. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పూర్ణాంక భాగంలో 40 ఉంది. ఇక్కడ ఏముంది, పూర్ణాంక భాగంలో 4 ఉంది. ఇక్కడ అంటే ఈ విలువ పెద్దది, ఈ విలువ చిన్నది. ఇక్కడ మనకి 3తో పాటు 3 ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సో ఇది ఈ మొత్తానికి కంపేర్ చేస్తాం మనం, దీంతో స్టార్ట్ చేస్తాం మనం. ఇది పెద్దది కాబట్టి ఇక్కడ మనకి చిన్న విలువ, దీంతో చిన్న విలువ ఉన్నప్పటికీ మనకి ఇదే పెద్ద విలువ అవుతుంది అనమాట. మరి ఆ విధంగా తీసుకుంటాం మనము. మరి 0 ఉంటే ఇంకా చిన్న విలువ, అది 0.4 ఇట్లా ఉంటే ఇంకా చిన్నది అనమాట. మరి ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఇక్కడ మనకు పెద్ద నుంచి చిన్న పోవాలి. కాబట్టి ఫస్ట్ ఏముంది, ఇక్కడ 0తో స్టార్ట్ అయింది. ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి చివరికి ఏముంది, ఇక్కడ మనకి 40 ఉంది ఇక్కడ. అంటే ఇది మనకు దాదాపుగా మనకు చిన్న నుంచి పెద్ద వరకు వచ్చింది. కాబట్టి మనకు ఇది మనకు ఆన్సర్ కాదు, ఎందుకంటే మనకి ఇది అవరోహణ క్రమంలో లేదు ఇది. అదేవిధంగా సెకండ్ ఏముంది, ఇక్కడ 40.3 సరే పెద్ద దాంతో స్టార్ట్ అయింది. ఇక్కడ మిగతావన్నీ కూడా 4, 4, 4 ఈ విధంగా ఇక్కడ. మరి ఇక్కడ థర్డ్ చూస్తే ఇది కూడా 0తో స్టార్ట్ అయింది. సో ఇది కూడా మనకు కాదనమాట. ఇక్కడ ఏముంది, ఇక్కడ 40.3 అంటే ఈ రెండు విలువల్లో సెకండ్ కానీ ఫోర్త్ కానీ దాంట్లో మనకు ఏదో ఒకటి అవరోహణ క్రమంలో ఉంటుందన్నమాట. అయితే ఒకసారి గమనిస్తే మనము చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇక్కడ 40.3, ఇక్కడ కూడా 40.3 రెండు కూడా సేమ్ ఉన్నాయి. తర్వాత ఏముంది, ఇక్కడ 4.30, 4.03 చూడండి. ఇక్కడ 4.30, 4.03 అనమాట. ఈ పూర్ణాంక భాగాలు రెండు కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, దాని తర్వాత మొదటగా వచ్చేటువంటి దశాంశ భాగంలో విలువ తీసుకుంటాం మనము. అందులో ఏది పెద్ద ఒకటి అది తీసుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫస్ట్ 3 ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ 0 ఉంది. 0 కంటే 3 పెద్దది కాబట్టి ఈ విలువ పెద్దది. అంటే
ఈ విలువ చిన్నది ఇక్కడ, కాబట్టి ఇది మనకు కరెక్ట్గా ఉన్నటువంటి అవరోహణ క్రమంలో ఉన్నటువంటి విలువ కావడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి సెకండ్ వన్ నాకు ఆప్షన్ అవుతుంది అనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క కోణాలు 4x డిగ్రీ, 3x డిగ్రీ, 2x డిగ్రీ అయితే 1/4 ఇంటూ x డిగ్రీ యొక్క విలువ ఎంత అని ఇక్కడ. అయితే మీకు తెలుసు ఒక త్రిభుజంలో మొత్తం మనకు 3 కోణాలు ఉంటాయి అనమాట. ఆ 3 కోణాల మొత్తం ఎంతకు సమానము? 180కి సమానం అవుతుంది. కాబట్టి త్రిభుజంలోని కోణాలు ఇక్కడ ఏమన్నా ఇక్కడ మనకు 4x, 3x, 2x అంటే ఇవి ఒక్కొక్క కోణం అనమాట. వీటి మొత్తం ఎంత కావాలి? మనకు 180కి సమానం కావాలి. అంటే అర్థమైంది ఇక్కడ ఈ 3 కోణాలను కలిపితే మనకు వచ్చేది 180కి సమానం కావాలి. కాబట్టి ఇక్కడ కలుపుతూ చూడండి ఇక్కడ మరి ఈ 3 కుడితే మనకు వచ్చేదంతా 4x + 3x అంతా 7x + 2x అంతా 9x అనమాట. సో 9x ఈజ్వల్ ఎంత ఇక్కడ మనకు 180కి సమానం అవుతుంది. దీని నుంచి మనకి x ఏమొస్తుంది? అప్పుడు x = 180, 9 ఎక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి సో బై 9 రాస్తే ఇక్కడ కొట్టేస్తే 9 ఎకం 9, 2 18, 9 0. అప్పుడు మనకి ఏమొచ్చింది చెప్పండి? ఇక్కడ 20 డిగ్రీలు వచ్చింది ఇక్కడ. అంటే x అంటే మనకి ఎంత? ఇక్కడ 20 డిగ్రీలు రావడం జరిగింది. కానీ మనకేం కావాలి? ఇక్కడ మనకు 1/4x కావాలి మనకి. అంటే xలో 4వ వంతు కావాలి. అంటే 1/4 ఇంటూ మరి x అంటే 20 కాబట్టి 20 రాసే చూడండి ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే 4 1 4 5 ఒక 5 5. కాబట్టి మనకు వచ్చేటువంటి 1/4 ఇంటూ x విలువ ఎంత ఇవ్వండి? ఇక్కడ 5 డిగ్రీలకు సమానం కావడం జరిగింది. కాబట్టి సో ఫస్ట్ వన్ ఆన్సర్ మనకి ఇది ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా తర్వాత ఇప్పుడు మనము మరి 5వ క్వశ్చన్ చూద్దాము. 5వ క్వశ్చన్ చాలా ఈజీ చూడండి. 5వ క్వశ్చన్ ఏమిచ్చినట్టు ఇక్కడ ఒక విక్రేత అంటే ఇక్కడ ఒక అమ్మకందారు అనమాట. ఒక అమ్మకందారుడు 6.3 కిలోల వేరుశనగలు, 2100 గ్రాముల ఖర్జూరాలు, 3.6 కిలోల జీడిపప్పులు కలిపి ఆ మిశ్రమాన్ని 2.5 డజన్ల ప్యాకెట్లలో సమానంగా ప్యాక్ చేశాడు. అయితే ప్రతి ప్యాకెట్ యొక్క బరువు గ్రాములలో ఎంత అని ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి పదార్థాలు ఏమన్నా ఇక్కడ వేరుశనగలు అంటే ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మనకు 6.3 కిలోగ్రాములు ఇక్కడ కేజీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ. అదేవిధంగా ఖర్జూరాలు ఏమన్నా ఇప్పుడు ఇక్కడ 2100 గ్రామ్స్ ఉన్నాయి. 2100 గ్రాములు ఇక్కడ మనకు ఖర్జూరాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత 3.6 కిలోలు ఏముంది ఇక్కడ మనకు జీడిపప్పు అనమాట. ఇది ఈ 3 మిశ్రమము ప్యాక్ చేసినట్ట. అయితే మనకి చేసిన మొత్తం ప్యాకెట్ అనేది ఇక్కడ 2.5 డజన్లు అనమాట. మరి 2.5 డజన్ అంటే ఎంత? 1 డజన్ అంటే ఎంత? 12. 2 డజన్ అంటే ఎంత? ఇక్కడ మనకు ఇంకో 12. తర్వాత హాఫ్ డజన్ అంటే ఎంత? 6. అంటే మొత్తం ఎన్ని ప్యాకెట్లు అయితే ఇక్కడ మొత్తము 30 ప్యాకెట్లు అవుతాయి. అంటే 2.5 డజన్లో ఉన్నటువంటి మొత్తం ప్యాకెట్ల సంఖ్య 30కి సమానం ఇక్కడ. సో మీకు తెలుసు కదా 1 డజన్ అంటే ఎంత? 12 ప్యాకెట్లు. 2 డజన్ అంటే ఏమైతే ఇక్కడ 24 ప్యాకెట్లు. హాఫ్ డజన్ అంటే ఎంత? 6. కాబట్టి మొత్తం 30 ప్యాకెట్లు అనమాట. అయితే ముందుగా ఏం చేస్తాం మనము? ఈ యొక్క మిశ్రమాన్ని మొదటగా మనకు అడిగింది గ్రాములు ఇక్కడ. వీటిని అన్ని కూడా మనము గ్రాములో మార్చుకుందాం మనం. మరి 1 కిలో అంటే ఎంత? 1 కిలో అంటే మనకు 1000 గ్రాములకు సమానం. మరి ఇప్పుడు 6.3 కిలోగ్రాములని మనము మరి గ్రాములో మారుస్తే ఏం చేస్తుంది? ఇక్కడ మనకు 6.3 ఇంటూ 1000 చేస్తాం మనం. మరి ఇక్కడ ఏమైతే పాయింట్ ఒక అంకె ఇక్కడ ఒక 0 పోతే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ 6 3 63 పక్కన 2 సున్నాలు ఉంటాయి ఇక్కడ. అంటే మొత్తం ఎంత? ఇక్కడ 6300 గ్రాములు అనమాట ఇక్కడ. అంటే 6.3 కేజీస్ అనేటువంటిది గ్రాముల్లో మారుస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 6300 గ్రాములు వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏమైనా తర్వాత ఖర్జూరాలు ఎంత? ఇక్కడ మనకు 2100 గ్రామ్స్ ఇక్కడ. సో 2100 గ్రాములు. దాని తర్వాత ఇక్కడ ఏమైంది? ఇక్కడ సో 3.6 గ్రాములు జీడిపప్పులు. దీన్ని కూడా ఏం చేస్తాం? మనం గ్రాములో మార్చాలంటే 3.6 ఇంటూ 1000 చేస్తాం మనం. 3.6 1000 చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 3600 గ్రాములు. ఇవి కూడా ఇప్పుడు అన్ని గ్రాముల్లో కూడా మారినాయి ఇక్కడ. ఇవన్నీ కలిపితే మనకు వచ్చేది ఎంత? 0 0 తర్వాత 10 తర్వాత ఎంత? ఇక్కడ 8 9 12 మొత్తం ఎంత? మొత్తం 1200 గ్రామ్స్ మొత్తం. అంటే కిలో నుంచి గ్రాములో మార్చినప్పుడు ఆ యొక్క వేరుశనగలు తర్వాత ఖర్జూరాలు తర్వాత ఈ యొక్క జీడిపప్పు మొత్తం మీద వాటి యొక్క గ్రాములు మొత్తం ఎంత? వాటి బరువు 12 ఎంత? ఇక్కడ 12,000 గ్రాములు ఇక్కడ 12,000 గ్రాములు అనమాట. అయితే వీటిని చేయాలి మనం మొత్తం 30 ప్యాకెట్లు నింపాలి మనం సమానంగా. మరి 30 ప్యాకెట్లు నింపితే ఒక ప్యాకెట్ వచ్చేటువంటి ఒక బరువు ఎంత ఏం చేస్తాం మనము? మొత్తం యొక్క బరువును మనము 12,000 ఏం చేస్తాం మనము? 30 చేత భాగిస్తాం మనం. అప్పుడు 0 0 క్యాన్సర్. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 3 1 3 3 4 12 ఇక్కడ 2 0 కాబట్టి 2 0 వస్తాయి ఇక్కడ. అంటే ఎంత? ఇక్కడ మనకు 400 గ్రాములు. అంటే అర్థమైంది ఒక ప్యాకెట్లో పట్టేటువంటి ఆ యొక్క మిశ్రమం ఎంత అంటే 400 గ్రాములు. కాబట్టి మొదటి ఆప్షన్ 400 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రము చుట్టుకొలత రెట్టింపు అయితే దాని యొక్క వైశాల్యము ఇలా మారుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము చుట్టుకొలత అనేటువంటిది ఎంతైతే పెరుగుతుందో వైశాల్యము దాని యొక్క వర్గానికి పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మన చుట్టుకొలత ఏమైంది? ఇక్కడ రెట్టింపు అంటే ఏమండి? సో డబల్ అనమాట, 2 టైమ్స్ అనమాట. అప్పుడు వైశాల్యం కావాలి చెప్పండి. ఈ యొక్క 2 ఏదైతే ఉంటుందో దానికి స్క్వేర్ చేస్తాం మనం. 2 స్క్వేర్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ మనకు 4 వస్తుంది. కాబట్టి వైశాల్యం మనకు 4 రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా చుట్టుకొలత మనకు ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ రెట్లు పెరిగింది అనుకుంటే అప్పుడు వైశాల్యం వల్ల మనకు ఎక్స్ స్క్వేర్ రెట్లు పెరుగుతుంది అనమాట. అది ఎక్స్ స్క్వేర్ రెట్లు పెరగడము జరుగుతుంది. మరి వీటి లెక్క ప్రకారం చూద్దాం. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మొదటగా మనకు చుట్టుకొలత ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు చుట్టుకొలత మొదటగా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడంటే ఇది మనకు చతురస్రం యొక్క భుజాన్ని ఏ విధంగా మార్చినప్పుడు అనమాట. చుట్టుకొలత 4 అనుకుంటాం మనం. అదేవిధంగా అప్పుడు వైశాల్యం ఏమవుతుంది చెప్పండి, ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీకు తెలుసు కదా ఆల్రెడీ, చతురస్రం తీసుకునే విధంగా దీని యొక్క భుజం మనము ఏ అనుకుంటే దీని యొక్క చుట్టుకొలత 4a అవుతుంది. అదేవిధంగా వైశాల్యం అయితే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అనమాట. మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏమైంది, ఇక్కడ చుట్టుకొలత డబల్ కావాలి, ఇక్కడ రెట్టింపు కావాలి. అప్పుడు రెట్టింపు అయితే ఏమైతే చెప్పండి. సో 4aకి డబల్ అంటే ఎంత, 2 ఇంటూ 4a, 2 ఇంటూ 4a. దీని మళ్ళీ 4a రూపంలో రాస్తాము. అసలు 4 బయటికి రాసి 2 రూపాయలు రాస్తాయి. ఇక్కడ 4 ఇంటూ 2a రాసుకోవచ్చు. 2 4 8 కదా. ఇక్కడ 4 2 8 అంటే ఈ విధంగా రాసుకున్నాయి. ఇక్కడ మరి దేని లాగా ఉన్నది, 4 ఇంటూ భుజం ప్రకారం ఉందన్నమాట. ఇక్కడ 4 ఇంటూ భుజం. మరి ఇప్పుడు చుట్టుకొలత రెట్టింపు అయితే అప్పుడు భుజం ఏమైంది, ఇక్కడ డబల్ అయింది. ఇక్కడ ఏ పోయి ఏమైంది, ఇక్కడ మనకు 2aగా మారింది. మరి వైశాల్యం ఎంత మనకు పెంచినప్పుడు ఏ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ దాని యొక్క భుజం ఏమైంది, ఇక్కడ 2a అయింది. మరి ఏ ఉన్న ఇక్కడ ఏం రాస్తాం, 2a రాస్తాం. కాబట్టి సో 2a స్క్వేర్ చేస్తాం. వైశాల్యం కూడా 2a స్క్వేర్ అంటే అర్థమైంది. సో 2a ఇంటూ 2a, 2 ఇంటూ 2 ఎంత 4, a ఇంటూ a ఎంత ఏ స్క్వేర్. అంటే ఈ ఏ స్క్వేర్కు ఎంతో చెప్పండి, ఇది 4 రెట్లు ఉందన్నమాట. అంటే భుజాన్ని మనము డబల్ చేసినప్పుడు, అంటే చుట్టుకొలత డబల్ అయితే భుజం డబల్ అవుతుంది. కాబట్టి భుజం డబల్ అయితే అప్పుడు దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది, మొదటి వైశాల్యానికి 4 రెట్లు ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ అనమాట. ఇప్పుడు మనము 7వ క్వశ్చన్ చూద్దాం. మనము 7వ క్వశ్చన్ ఏమందంటే, ఒక సహజ సంఖ్యను 250కు కలిపి అదే సహజ సంఖ్యను 250 నుండి తీసివేసినప్పుడు వచ్చేటువంటి రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటే చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, మనకు కావాల్సినటువంటి సహజ సంఖ్య మనము ఎక్స్ అనుకుందాం. దీని చేస్తాం మనం, ఎక్స్ని మనము 250కి కలపాలి. ఫస్ట్ మనం కలుపుతాం. ఇక్కడ మనం ఏమొస్తుంది, కలిపితే 250 ప్లస్ ఎక్స్, ఇది ఒక సంఖ్య అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనము అదే సహజ సంఖ్యను 250 నుండి తీసివేసినప్పుడు అంటే ఏంటి, ఇక్కడ 250 మైనస్ ఎక్స్ అనమాట. ఇదొక సంఖ్య అనమాట. తీసివేసినప్పుడు వచ్చేటువంటి రెండు సంఖ్యలు అంటే ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, వీటి మొత్తం ఎంత అనడం, మొత్తం అంటే కలపాలి మనం. కాబట్టి ఈ రెండు కూడా కలపాలి. ఇప్పుడు కలుపుతాం. ఇక్కడ మనము 250 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎంత 250 మైనస్ ఎక్స్ అనమాట. అప్పుడు ఏంటి, ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ. సో 250 ప్లస్ 250 ఎంత 500. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంతా ఇక్కడ మనకు 500 కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం మనము. 8th క్వశ్చన్, ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 3లు అన్ని ప్రధాన సంఖ్యలు కావాలంటే ఎక్స్లో ఎంత ఉండాలన్నారు ఇక్కడ. అంటే మనకి ఇచ్చినటువంటి ఇక్కడ 3 విలువలు ఏమున్నాయి. సో ఒకటి ఎక్స్, ఒకటేమో ఎక్స్ ప్లస్ 1, ఒకటేమో ఎక్స్ ప్లస్ 3 అనమాట. ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలు కావాలంటే ఫస్ట్ ఎక్స్ ఎంత కావాలన్నారు ఇక్కడ. మరి ఇచ్చిన ఆప్షన్ ఫస్ట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ మరి ఎక్స్ కూడా 3 అయితే మరి 3 ప్రధాన సంఖ్య ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 ప్లస్ 1 ఏమొస్తుంది చెప్పండి. 3 ప్లస్ 1 4 వస్తుంది ఇక్కడ. సో రెండో సంఖ్య ఎక్స్ 3 అయితే 3 ప్లస్ 1 4 అయితే ఇక్కడ మనకి ఇది 4 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనకు 3 ఆన్సర్ కాదనమాట. తర్వాత మరి 2 తీసుకున్నాం మనం. ఎక్స్ 2 అయితే 2 ప్రధాన సంఖ్యనే. మరి 2 ప్లస్ 1 ఎంత 3 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. తర్వాత ఎక్స్ అంటే 2 కాబట్టి 2 ప్లస్ 3 ఎంత 5. కాబట్టి ఎక్స్ 2 అయినట్లయితే ఎక్స్ 2 అవుతుంది ఇక్కడ. తర్వాత ఎక్స్ ప్లస్ 1 ఎంత 2 ప్లస్ 1 3. తర్వాత నెక్స్ట్ ఎంత 2 కాబట్టి 2 ప్లస్ 3 ఎంత 5. 2 3 5 3 కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి సో ఎక్స్ 2 అయినప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 3 3 కూడా ప్రధాన సంఖ్యలు కావడం జరుగుతుంది. అదేవిధంగా 0 తీసుకుంటే 0 అక్షర ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఆన్సర్ కాదు ఇది. 1 తీసుకుంటే 1 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి 2 ఆన్సర్ అవుతుంది ఇక్కడ. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాము. 9th ఏమిచ్చిందంటే, ఒక పాఠశాలలో 540 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 1/3 బాలికలు ఉన్నారు. చూడండి, ఇక్కడ 1/3 బాలికలు ఉన్నారు. బాలుర సంఖ్యలో 5/3 ఆటగాళ్ళు మరియు బాలికలలో 4/4 మంది ఆటగాళ్ళు అయితే పాఠశాలలోని మొత్తం క్రీడాకారుల సంఖ్య ఎంత? ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, కొద్దిగా ఆలోచించాలంటే మనము. మరి మొత్తం ఎంతమంది విద్యార్థులు ఇక్కడ మనకు 540 మంది విద్యార్థులు మొత్తం ఇక్కడ టోటల్ అనమాట. ఇక్కడ మనకు సో టోటల్ ఎంత ఇక్కడ మనకు 540 మెంబర్స్ అనమాట. దీంట్లో మరి ఏముంది ఇక్కడ, సో 3/1 అంటే 1/3 వంతు అంటే 3తో భాగిస్తాం మనం 3 వంతులు కాబట్టి ఇక్కడ. అప్పుడు ఎవరు వాళ్ళందరూ గర్ల్స్ అనమాట. గర్ల్స్ సంఖ్య ఎంతంటే 540 ఏం చేయాలి మనం, 540ని సో 1/3 3వ వంతు కాబట్టి 3తో భాగించాలి మనం. 3తో భాగిస్తాం ఎందుకంటే 1 వంతు ఇక్కడ అంటే 3/1 వంతు ఇక్కడ అంటే 1/3 అనమాట. 3తో భాగించాలి మనం. అప్పుడు భాగిస్తే వస్తుంది సో 3 1 3 ఇక్కడ. తర్వాత మనకి 224 3 ఎంబుల 0 ఇక్కడ అంటే 180 వస్తుంది. చూడండి, ఇక్కడ 540ని 3తో భాగిస్తే మనకు వచ్చేది అంటే సో 180 అంటే మొత్తం గర్ల్స్ దగ్గర మనకు 180 మెంబర్స్ అనమాట. బాయ్స్ ఏమైతే చెప్పండి, ఇక్కడ
బాయ్స్ ఏమంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది 540 కాబట్టి 540కి వెళ్ళి 180 తీసేద్దాం. ఇప్పుడు తీసేసి ఏమొస్తుంది, ఇప్పుడు 0 14 పోతే 6 తర్వాత 4 3 360 అనమాట. 360 మెంబర్స్ బాయ్స్ ఉంటారు దాంట్లో. వీళ్ళు ఎవరు బాయ్స్ మొత్తం. సో గర్ల్స్ ఏమో 180, బాయ్స్ ఏమో 360 అనమాట. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇక్కడ బాలుర సంఖ్యలో 5/3 ఆటగాళ్ళు. వీరు మొత్తం సంఖ్య ఎంత, బాలురది మొత్తము 360. దీంట్లో ఏమని చెప్పండి, ఇక్కడ 5/3 అనమాట. అంటే 5 భాగాలు చేస్తే 3 భాగాలు ఎవరున్నారు ఇక్కడ, ఆటగాళ్ళు అనమాట. ఇప్పుడు రాస్తుంది ఇక్కడ మరి బాయ్స్ ఎవరు, ఇక్కడ వీళ్ళందరూ బాయ్స్ ఆటగాళ్ళు ఎంతమంది ఇక్కడ మొత్తం 360 మెంబర్స్. దీని ఏం చేయాలి మనము, 5/3 అంటే ఏం చేయాలి, దీన్ని మనము 3/5తో భాగారం చేయాలి. అంటే మొత్తం 5 భాగాలు చేస్తే 3 భాగాలు ఆటగాళ్ళు అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 5 × 5 5 7 35 మనకి ఎంత 1 ఉంటుంది, 10 5 2 10 72 × 3 అనమాట. సో 3 2 6 7 21 216 మంది. అంటే బాయ్స్లో ఆటగాళ్ళు మొత్తం ఎంతమంది ఇక్కడ 216 మంది అనమాట. అదేవిధంగా మరి గర్ల్స్ తీసుకుంటే ఇక్కడ మనం గర్ల్స్ ఏమంది, ఇక్కడ బాలికలలో 4వ వంతు, అంటే సింపుల్ 4వ వంతు. ఇక్కడ 4వ వంతు ఎవరు, ఇక్కడ మనకు క్రీడాకారులు అనమాట వాళ్ళు గర్ల్స్లో. మరి గర్ల్స్లో ఆటగాళ్ళు మొత్తం ఎంతమంది ఇక్కడ మనకు, సో 180 మెంబర్స్. 180లో ఎంతమంది 4వ వంతు అంటే దీన్ని కూడా 1/4 చేస్తాం మనం. కాబట్టి భాగస్యం వస్తే 4 × 4 4 16 ఇక్కడ మనకి ఎంత 2 × 20 4 × 20 45 × 1 45. అంటే గర్ల్స్లో ఉన్నటువంటి మొత్తం ఆటగాళ్ళ దగ్గర 45 మెంబర్స్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ గర్ల్స్ అంటే ఏం చేస్తాం మనం, 3వ వంతు కాబట్టి 540 × 1/3 చేస్తాం. అక్కడ కూడా మనం నేను డైరెక్ట్ 3 రాసిన ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఆటగాళ్ళ సంఖ్య ఎంత ఇక్కడ మనకు, బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంత అంటే 2 కలపాలంతే మనం. సో 216 ప్లస్ తర్వాత 45 ఎంత వస్తుంది ఇక్కడ మొత్తం అంటే 261 మొత్తం. అంటే 261 మంది విద్యార్థులు మొత్తం కూడా ఆ యొక్క పాఠశాలలో క్రీడాకారులు కావడం జరిగిందనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాము. 10వ క్వశ్చన్ ఏమిటంటే 1/4లో ఎన్ని 1/16 ఉన్నాయని, ఇక్కడ 1/4లో ఎన్ని 1/16 ఉన్నాయంట. దీన్ని ఏం చేస్తాం మనము, మనకి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంతో భాగిస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ భాగిద్దాం మనం 1/4. సో డివైడెడ్ బై ఎంత, 1/16 అనమాట. మరి భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ 1/4 1/16 చేత ఎప్పుడన్నా కానీ ఈ విధంగా 2 భిన్నాలు ఇచ్చి వాటి భాగారం అంటే ఏం చేస్తాం మనము, ఈ విధంగా డివైడెడ్ బై గుర్తుంటే మొదటి భిన్నం అలాగే రాస్తాం మనం 1/4. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మనం భాగారం గుర్తు తీసి ఇంటూ రాసుకుని ఏం చేస్తాం మనము, రెండో భిన్నం తిప్పి రాసుకుంటాం అంతే. మనం అప్పుడు వస్తుంది 16/1 అనమాట. ఇప్పుడు ఒక 10 సరే క్యాన్సల్ చేద్దాం మనం. 4 × 4 4 4 16 ఇక్కడ ఒక 4. సో 4 1 1 ఇక్కడ. కాబట్టి 4/1 అంటే ఎంత మనకు, ఫారంలో 1 ఉందా లేకుండా 1 కాబట్టి 4 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ 4th 1 4 అవుతుంది ఇక్కడ. అంటే 1/4లో 1/16 మొత్తం మనకు 4 ఉండడం జరిగిందనమాట. తర్వాత మరి 11వ క్వశ్చన్ చూద్దాము. 11వ క్వశ్చన్ ఏమంటే సరి ప్రధాన సంఖ్య మరియు కనిష్ట సంయుక్త సంఖ్యల యొక్క కాసాగు ఎంత అన్నది ఇక్కడ. మరి సరి ప్రధాన సంఖ్య అంటే ఇక్కడ మనకు 2 అనమాట. అదేవిధంగా కనిష్ట సంయుక్త సంఖ్య అంటే మొట్టమొదటిగా వచ్చేటువంటి సంయుక్త సంఖ్య ఏమవుతుంది ఇక్కడ 4 అనమాట. ఎందుకంటే 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 ఏమో ప్రధాన సంఖ్య, 3 కూడా ప్రధాన సంఖ్య. దాని తర్వాత వచ్చేటువంటి 4 ఏమవుతుంది సంయుక్త సంఖ్య. అంటే మొదటిగా వచ్చేటువంటి సంయుక్త సంఖ్య 4 కాబట్టి సో వీటి యొక్క కాసాగు ఎంత అన్నాడు మీకు తెలిసిందే. కాసాగు చాలా ఈజీగా చేస్తాం మనం. 2 × 2 2 × 2 4 ఇక్కడ. మళ్ళీ 2 టేబుల్ కాబట్టి 1 ఎట్లా వస్తుంది, 2 ఇక్కడ 2 2 ఎంత 4. సో మొత్తం మీద మనకు ఆన్సర్ అంతా ఇక్కడ 4కు సమవుతుంది. అంటే 2 4ల కాసాగు 4 అనమాట. తర్వాత మరి 12వ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా చాలా ఈజీ చూడండి. x/12 ఈజ్ యాజ్ టు 4:6 అయితే ఎక్స్ విలువ ఎంత అని ఇక్కడ. అంటే అర్థమైన ఇక్కడ ఇచ్చినటువంటి 2 నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ నిష్పత్తులు సమానం అనమాట. ఈ విధంగా ఇస్తే మనకు ఇవి అనుపాతంలోనే అనమాట. ఇవి అనుపాతంలోనే కాబట్టి వాటి నిష్పత్తులు సమానం ఉంటాయి. కాబట్టి x/12 x/12 అంటే అర్థమైంది x/12 రాసుకోవచ్చు మనం. తర్వాత 4:6 అంటే అర్థమైంది 4/6 రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేసి వచ్చి రాస్తారు కాబట్టి ఎక్స్ని ఇక్కడ ఏం చేస్తుంది 12 గుణిస్తుంది, భాగిస్తుంది. ఇక్కడ అవతల ఏం చేస్తుంది గుణిస్తుంది. కాబట్టి ఎక్స్ అనేది ఉంటుంది ఇక్కడ. x = 12 × 4. సో 4 × 12 ఎంత ఇక్కడ 6. క్యాన్సల్ చేద్దాం మనము. 6 × 6 రెట్ల 4 రెట్ల ఎంత ఇక్కడ 8. 8/1 అంటే 8కి సమానం అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. కానీ 11th జనవరి 2026 షిఫ్ట్ 1 వచ్చిన పేపర్ కొద్దిగా హార్డ్ ఉంది. కానీ సో మిగతా పేపర్లు అన్నీ కూడా మ్యాక్సిమంగా ఈజీగానే ఉన్నాయి. సో ఇది కూడా చాలా ఈజీ పేపర్ ఉంది ఇది కూడా. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 7.2/p 7.2/p ఇంటూ 3.1/5 = 24 అయితే p యొక్క విలువ ఎంత అని ఇక్కడ. ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనం ముందుగా ఈ విలువ ఇక్కడ రాసుకున్నాం మనము. 7.2/p ఇంటూ దీని ఏం చేస్తుంది ఇక్కడ మనకి ఇచ్చిన మిశ్రమ భిన్నం దాన్ని మనము అపక్రమంలోకి మార్చుకుందాం మనం. 5 × 15 15 ఎంత 16
16/5 ఈక్వల్ ఎంత ఇక్కడ 24 అనమాట. తర్వాత దీని ఈ విధంగా మార్చుకోవచ్చు, కానీ కొద్దిగా తర్వాత మార్చుకుందాం ఇది మనము. మరి 7 పూర్ణాంకం 2/pని ఇక్కడ ఇది ఏం చేస్తుంది, గుణిస్తుంది. ఇక్కడ అవతల పోతే ఏం చేస్తుంది, ఇక్కడ 5 పైకి వస్తుంది, 16 కిందికి వస్తుంది ఇక్కడ. మరి 7 పూర్ణాంకం 2/p ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ తిప్పి రాస్తుంది, అవతల పంపిస్తాం మనం. 5 పైకి వస్తుంది ఇక్కడ, 5/16 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. 8 2 16, 8 3 24, 3 5 ఎంత 15/2 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ 7 పూర్ణాంకం 2/pని మనము 7 + 2/pగా రాసుకోవచ్చు మనం. 7 + 2/pగా రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత, ఇక్కడ మనకు 15/2 అనమాట. ఈ 7 ఎక్కడ పోతే ఏమైతే మైనస్ అవుతుంది. ఇక్కడ రాద్దాము. 2/p ఎట్లా ఉంటుంది, ఇక్కడ 2/p ఈజ్ ఈక్వల్ టు ఈ 15/2 అవతల పోతే -7 అనమాట. ఇక్కడ హారంలో 1 తీసుకుంటాము. మరి 2/p ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్కం 2 కాసాం. ఇక్కడ తర్వాత అడ్డగుణకరం 15 తర్వాత 2 ఏళ్ళ 14 ఎంత వచ్చినప్పుడు మనకు తీసేస్తే 1/2 అనమాట. అంటే ఏంది, ఇక్కడ 2/p ఈజ్ ఈక్వల్ టు మనకు 1/2కి సమానం అవుతుంది అనమాట. అడ్డగుణకరం 2 × 2 ఎంత 4 ఈక్వల్ టు p × 1 ఎంత p. కాబట్టి p మనకి ఎంత, ఇక్కడ మనకు 4కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో థర్డ్ వన్ 4 మనకు అవసరం అవుతుంది అనమాట. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాము. 14వది, ఒక పెన్ను ధర ₹8.50. ఒక పెన్ను ధర ₹8.50 మరియు పెన్సిల్ ధర ఎంత, ఒక పెన్సిల్ ధర ₹5.50 అనమాట. అయితే 20 పెన్నులు మరియు 16 పెన్సిల్ల మొత్తం ధర ఎంత అని ఇక్కడ చాలా ఈజీ చూడండి. ఒక పెన్ అయితే 8.50 ఇంటూ ఎంత, ఎన్ని పెన్నులు కావాలి మొత్తం మనకు, సో 20 కావాలి. ఇంటూ 20 చేయాలి. తర్వాత మొత్తం కాబట్టి 2 కలపాలి మనం. ఒక పెన్సిల్ ఎంత ₹5.50, 5.50 ఇంటూ ఎన్ని కావాలి మొత్తం మనకి 16 కావాలండి. ఈ రెండు దీంతో గుణించి కలిపిస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది అనమాట. మరి గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ, సరే 8.5 ఇంటూ 2, సో 2 0 0, సరే 2 5 10, 2 16 1 17 వస్తుంది. ఇక్కడ 1700 పాయింట్ మళ్ళీ 0 వస్తుంది ఇక్కడ మొత్తం. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ఎకరాల పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం మనం. అంటే 170.00 ₹170 అనమాట. తర్వాత ప్లస్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 16 0 0, 16 5 80, 80 + 8 అంతా 88, 88. ఎన్ని ఎకరాల పాయింట్, ఇక్కడ 2 ఎకరాల పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం మనం. అంటే ఇక్కడ 170 + 88 రూపీస్. ఇక్కడ పైసలు లేవు కాబట్టి తీసేద్దాం ఇక్కడ మనం. తర్వాత ఏముంది, 170 + 88, 170 + 88 మొత్తం పూర్తి ఏమొస్తుంది కదా మనకు 258. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 258 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాము. 15వ క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ x/y = 4/3 అనమాట. x/y = 4/3 అనమాట. అయితే మనకి ఏం కావాలి, ఇక్కడ మనకు x - y/x + y కావాలి. అంటే ఇక్కడ మనం నిష్పత్తి ఇచ్చినాడు, వాటి నిష్పత్తి కావాలి. ఇక్కడ మనకు సింపుల్గా ఏం చేస్తాం మనం, x అంటే 4 భాగాలు, y అంటే 3 భాగాలు, ఇక్కడ ప్రతిక్షేప వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సో డైరెక్ట్ రాస్తుందాం. ఇక్కడ మనం x అంటే 4 భాగాలు కాబట్టి 4 మైనస్ y అంటే 3 భాగాలు. తర్వాత x అంటే 4 + y అంటే 3 భాగాలు కాబట్టి 4 + 3. అప్పుడు ఎంత మనకు 4 - 3 ఎంత 1, 4 + 3 ఎంత 7. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత 1/7. ఇచ్చినటువంటి ఆప్షన్లు కూడా మనకు అవి ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏమంటే 3/4 లేకపోతే 3/7 లేకపోతే 7 లేదా 1/7 అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏంది, సో ఫోర్త్ వన్ 1/7 మనకు ఆన్సర్ కూడా చెప్తుంది అనమాట. అదేవిధంగా తర్వాత ఇప్పుడు 16వ క్వశ్చన్ చూద్దాము. 16 ఏంటంటే, సరే మొత్తం చాలా పెద్ద ఉంది ఇక్కడ విలువ. ఇక్కడ 4,44,44,444. ఇక్కడ 4,44,44,444 డివైడెడ్ బై 44 అనమాట. దీంతో భాగిస్తే వచ్చే విలువ ఎంత అంటే ఇక్కడ చేద్దాం. ఇక్కడ మనము సింపుల్గా ఏముంది, ఇక్కడ అది లవంగా ఇది హారంగా రాసుకున్నాం మనము. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనం. చూడండి ఇక్కడ 44 1 44 ఇక్కడ మనకి ఎంత, ఇక్కడ సరే 1 వచ్చింది. ఇక్కడ పక్కన ఏముంది, ఇక్కడ మనకి 4 ఉంది. ఇక్కడ అంటే 44 కంటే 4 చిన్నది కాబట్టి ఏం చేస్తాం మనము 44 సున్నాలు తీసుకుంటాం మనం. అప్పుడు ఏమంటుంది, ఇక్కడ 4లో 0 పోతే 4 వస్తుంది. మళ్ళీ 4 పక్కన 4 వస్తే 44, మళ్ళీ 44 1 ఇక్కడ మళ్ళీ 4 ఉంది. ఇక్కడ మళ్ళీ 0 తర్వాత 44 అంటే మళ్ళీ 1 తర్వాత మళ్ళీ 0 కాబట్టి మళ్ళీ 4 కాబట్టి 0 మళ్ళీ 1 కాబట్టి మొత్తం మీద మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే సో 10101. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇక్కడ సెకండ్ ఇది ఏంటంటే ఇక్కడ 3 zeros. సరే ఇది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ థర్డ్ అనమాట 1010101. ఇక్కడ మనకి ఫస్ట్ 44లో పోతుంది. మొదటి మాత్రం 2 కలిపి తీసుకోవచ్చు మనం. కానీ మధ్యలో ఉన్న విలువలు ఏం చేస్తాం మనం, దీనికంటే చిన్నగా ఉంటే ఫస్ట్ 0 తీసుకుంటాం మనం. ఈ 44 అయిపోయింది కాబట్టి 4 ఉంది కాబట్టి 44 సున్నాలు తీసుకుంటాం మనం. అప్పుడు ఎంత 4లో 0 పోతే 4 ఉంటుంది, 4 పక్కన 4 వస్తే 44, మళ్ళీ 44 1 పోతుంది, మళ్ళీ 4 ఉంటుంది, మళ్ళీ 44 సున్నాలు మళ్ళీ 4 మిగులుతుంది, 44 మళ్ళీ ఈ విధంగా అనమాట. ఇక్కడ సో ఇది చాలామంది కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ మీకు లేదంటే సింపుల్గా ఏం చేస్తాం మనం, ఏదో భాగారం రాసుకొని కూడా చేస్తూ పోవచ్చు మనం. 4 4 4 4 ఈ విధంగా అనమాట.
ఈ విధంగా భాగారం కూడా చేసుకోవడం. ఇది ఇక్కడ 4 8 ఉన్నాయి మొత్తం. ఇక్కడ 44 ఒకట్ల 44 ఇక్కడ అప్పుడు 0 వస్తుంది. ఇక్కడ 4 దించుకుంటాం మనం. ఈ 44లో 4 రాకుండా ఏం చేస్తాం మనం 44 0 తీసుకుంటాం ఇక్కడ మనం. తర్వాత మళ్ళీ 4 ఉంటుంది కాబట్టి 4 తర్వాత ఈ 4 దించుకుంటాం మనం. తర్వాత ఈ 4 వస్తుంది ఇక్కడ. మళ్ళీ 44 1 44 మళ్ళీ 0 ఇక్కడ మళ్ళీ ఒక విలువ దించుకుంటాం మనం. 4 వస్తుంది. 4 కాబట్టి 44 0 మళ్ళీ 0 తీసుకుంటాం. ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా చేస్తూ పోతే మనకు వచ్చే ఆన్సర్ అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా చేయొచ్చు మనం. తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. సంఖ్య 6548 6548.03లో వేల స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత అని ఇక్కడ చాలా ఈజీ. ఇది మీకు తెలిసి ఇంతకుముందు చెప్పిన నేను. ఇదేంటి పూర్ణాంక భాగం, ఇది దశాంశ భాగం అనమాట. దశాంశ భాగంలో కాకుండా మనకు పూర్ణాంక భాగంలో ఇక్కడ ఉన్నటువంటి విలువలు ఏది మనకి వేల స్థానంలో ఉంటే అది మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. 1లు 10లు 100లు 1000 కాబట్టి మనకి వేల స్థానం ఏముంది ఇక్కడ 6 ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ. తర్వాత 18th క్వశ్చన్. ఈ క్రింది సంఖ్యలలో 2, 3, మరియు 8లచే నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్య అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లలో ఈ వీటిలో ఏది 2, 3, 8తో భాగించబడుతుందో చెప్పాలంటే ఇక్కడ మనం అయితే చూడండి. మీకు బాధ్యత సూత్రాలు తెలిసింది కాబట్టి బాధ్యత సూత్రాలు 2 కానీ 3 కానీ 8 కానీ వీటితో భాగించబడాలంటే ఏం కావాలి మీకు తెలిసింది ఆల్రెడీ. 2తో భాగించబడాలంటే ఏం కావాలి చెప్పండి. ఇచ్చినటువంటి సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలు కావాలి. అప్పుడు ఏమైతే 2తో భాగించబడతాయి అంటే ప్రతి సరి సంఖ్య కూడా 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అదేవిధంగా మరి 3చో భాగించబడాలంటే ఏం కావాలి చెప్పండి. ఇచ్చినటువంటి సంఖ్యలో అంకెలు ఏవైతే ఉంటాయో ఇచ్చిన సంఖ్యలోని అంకెలన్నీ కూడా కలిపితే వచ్చేటువంటి సంఖ్య ఏం కావాలి, అది 3 యొక్క గుణిజం కావాలి. అప్పుడు ఏమవుతుంది, అది 3చే భాగించబడుతుంది అనమాట. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలు ఉన్నటువంటి అంకెలు ఏమైతే మనం కలిపితే మనకు వచ్చే విలువ ఏం కావాలా 3 ఎకంలో వచ్చే విలువలు అయితే అవన్నీ కూడా 3తో భాగించబడతాయి. తర్వాత 8తో భాగించబడాలంటే ఏం కావాలి ఇక్కడ మనకు 1లు 10లు 100లు అంటే ఈ 3 స్థానాల్లో మొదటి 3 స్థానాల్లో ఉండేటువంటి విలువలు ఏవైతే ఉంటాయో వాటిని 8తో భాగిస్తే శేషం 0 వస్తే ఆ సంఖ్య 8తో భాగించబడుతుంది అనమాట. మరి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ 2తో చూద్దాం. మనము ఇక్కడ ఏముంది, ఇక్కడ అన్నీ కూడా 1ల స్థానంలో మనకు 0, 8, 0, 6 ఉన్నాయి. అన్నీ కూడా సరి సంఖ్యలే కాబట్టి ప్రతి సంఖ్య కూడా మనకు 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. కాబట్టి చెప్పండి రాని ఇక్కడ మనకి ఇప్పుడు 3చో చూద్దాం. మనం 3 అంటే అర్థం ఇక్కడ మీకు చెప్పినా కదా, ఇవన్నీ అంకెలని కలపాలి మనం. 3 + 4 ఎంత 7, 7 + 8 ఎంత 15. 15 + 0 + 0 ఎంత 15 వస్తుంది ఇక్కడ. 15 3చే భాగించబడుతుంది కాబట్టి 3 1 3 5ల కాబట్టి ఈ సంఖ్య ఏమవుతుంది ఇక్కడ, ఇది 3చే భాగించబడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 4 + 3 + 8 + 8 8 + 8 + 24 24 + 4 28 28 + 3 31 ఇది 3చే భాగించబడదు. కాబట్టి ఇది మనకు ఆప్షన్ కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే 3తో కూడా భాగించబడాలి కాబట్టి ఇది 3తో భాగించబడలేదు కాబట్టి మనకు ఆప్షన్ కాదనమాట. తర్వాత 8తో మళ్ళీ ఇదిలో చూద్దాం. 3తో చూద్దాం. ఇదిగో మనం ఏముంది ఇక్కడ 3 + 4 ఎంత 7 7 + 1 8 8 + 8 16 16 + 0 16 వస్తుంది. 16 కూడా 3 ఎక్కడో రాదు కాబట్టి ఇది కూడా 3తో భాగించబడతలేదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదన్నమాట. ఇది తర్వాత ఇది చూస్తే మనము 4 + 2 6 6 + 3 9 9 + 1 10 10 + 6 16 ఇది కూడా 16 వచ్చింది. ఇది కూడా మనకు 3తో భాగించబడదు కాబట్టి ఇది కూడా మనకు ఆప్షన్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ మాత్రం మనకు 2తో 3తో భాగించబడుతుంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కావడానికి అవకాశం ఉందన్నమాట. ఆన్సర్ అవుతుంది, అదే అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకు 8తో కూడా భాగించబడాలి. మనకి యాక్చువల్గా 3తోనే భాగించబడుకుంటే ఇవన్నీ ఏమైతే 8తో కూడా పడకున్నా మనకు ఆన్సర్ అయితే కావాలి. మరి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ ఏముంది 1లు 10లు 100లు ఈ 3 స్థానాల విలువ ఏముంది ఇక్కడ మనకు 800 ఉంది. ఇదేం కావాలి ఇక్కడ మనకు 8తో భాగించబడుతుంది. అది 8 1 800 కాబట్టి ఈ సంఖ్య ఏమైంది ఇక్కడ 2 3 8 నుంచి కూడా భాగించబడింది. కాబట్టి మనకు మొదటి ఆప్షన్ 34,800 ఈ 3 సంఖ్యలతో కూడా భాగించబడటం జరుగుతుంది అనమాట. తర్వాత 19వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 1 పూర్ణాంకం 3/4కు సమానం కానిది. చూడండి, క్రింది వాటిలో 1 పూర్ణాంకం 3/4కు సమానం కానిది ఇక్కడ. అయితే మనకి ఇచ్చిన భిన్నం ఏముంది ఇక్కడ 1 పూర్ణాంకం 3/4 అనమాట. ఇది మిశ్రమ భిన్నం. ఇది దాని ఏం చేస్తాం మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. మనం 4 ఎక్కం 4 4 + 3 ఎంత 7 7/4 వస్తుంది ఇక్కడ. అంటే మొత్తం ఎంత ఇక్కడ మనకు 7/4కు సమానం కావడం జరిగింది. కాబట్టి డైరెక్ట్గా మనకు థర్డ్ వన్ దీనికి సమానం అవుతుంది. ఇది తర్వాత మరి 7/4 ఏదైతే ఉందో దాన్ని మనము 11ని హారం 2తో గుణించి భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ 7 2 14 4 2 8 14/8. ఫస్ట్ వన్ కూడా దీనికి సమానం కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి 7/4ని దశాంశ భిన్నంలోకి మారుస్తే ఏమొస్తుంది ఇక్కడ 7ని 4తో భాగిస్తే 4 ఎక్కం 4 ఇక్కడ మనకి ఎంత ఇక్కడ 3 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0 4 7 28 ఎంత ఇక్కడ 2 వస్తుంది. మరి పాయింట్కి 0 కాబట్టి 4 5 ఎంత చెప్పండి
20 శేషం 0 వచ్చింది. కాబట్టి 1.75 కూడా 7/4కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు సమానం కాంది అని అడిగాడు. మనకి సమానం కాంది అని ఇక్కడ మనకు ఫోర్త్ 1.7 ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే అర్థమండి, ఈ 1.3/4 1/1.7 సమానం కాదు, మిగతా 3 కూడా వాటికి సమానం కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూద్దాం మనము. ఏముంది ఇక్కడ? సో √12.25 యొక్క విలువ ఎంత? ఇక్కడ 3.5 2.5 1.5 4.5 అని ఇక్కడ మీకు తెలిసిందే. 1225 యొక్క వర్గమూలం ఎంత? 35కు సమానం, అంటే 35 స్క్వేర్ అనమాట. ఇది 1225 మరి రూట్ పెడితే ఏమొస్తుంది? అప్పుడు 1225 35కి సమానం అవుతుంది. కాబట్టి 12.25 అంటే ఏమొస్తుంది? √12.25 అంటే 3.5కు సమానం. కాబట్టి ఫస్ట్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి 1225 యొక్క వర్గమూలము 35, కాబట్టి 12.25 యొక్క వర్గమూలం ఎంత? 3.5కి సమానం కావడము జరుగుతుంది అనమాట, సింపుల్గా. ఇంకా లేదంటే దీన్ని మనం ఏం చేస్తాం? మనం పాయింట్ తీసేసి ఏమొస్తుంది? ఇది 1225/100 వస్తుంది. ఇక్కడ పాయింట్ తీసి రాసేస్తాం మనము. తర్వాత √1225 వర్గమూలం ఎంత? 335 అనమాట. మరి 100 యొక్క వర్గమూలం ఎంత? 10. సో 35/10 అంటే ఏమొస్తుంది? 3.5. ఈ విధంగా అనమాట ఇక్కడ చూస్తాం. 21వ క్వశ్చన్ చూద్దాము. ఒక గ్రామంలో స్త్రీ జనాభా 8,932, 8,932. స్త్రీ జనాభా కంటే పురుష జనాభా 570 ఎక్కువ అయితే ఆ గ్రామం యొక్క జనాభా ఎంత అని ఇక్కడ. మరి పురుష జనాభా ఎంత ఉంది ఇక్కడ? స్త్రీల కంటే 570 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కనుక్కుందాం మనము. మళ్ళీ మేల్ యొక్క జనాభా ఎంత? స్త్రీల మొత్తం మీద 8932, దీనికి ఎంత కలిపి మనం 570 కలపాలి. ఎంత వస్తుంది అప్పుడు మనకు? 2 10 15 9 9,802 అనమాట. 9502. ఇది పురుషుల యొక్క జనాభా అనమాట. మరి స్త్రీల యొక్క జనాభా ఎంత? ఇంత. ఈ రెండు కూడితే మనకు వచ్చేటువంటి ఆన్సర్ కాబట్టి ఇక్కడ కూడదాం మనము. 8,932 స్త్రీల జనాభా ఫీమేల్. తర్వాత మేల్ ఎంత? 9,502. రెండు కూడితే ఎంత వస్తుంది? 4 3 14 18. సో 18,434. కాబట్టి మొదటిది ఆన్సర్ ఇక్కడ మనకు 18,434 ఆన్సర్ అవుతుంది. తర్వాత 22వ క్వశ్చన్ చూద్దాము. మధ్యాహ్నం 1 తర్వాత మధ్యాహ్నం 1 తర్వాత 25,200 సెకండ్లకు ఎంత సమయం అవుతుంది? అంటే 1 గంట తర్వాత ఎంతకాలం ఇక్కడ మనకు 25,200 సెకండ్లు తీసుకుంటే మనము ఆ సెకండ్ అనేటువంటిది ఎంత సమయానికి సమానం అని ఇక్కడ. ఇప్పుడు టైం ఎంత? మామూలు యాక్చువల్ 1 PM అయింది. ఇప్పుడు మధ్యాహ్నం అయింది అనమాట. ఇప్పుడు దీనికి ఎంత కలపాలి మనము? 25,200 సెకండ్స్ కలపాలి మనం. అయితే దీని చేద్దాం మనం ఫస్ట్ మనము గంటలకు మార్చుకున్నాం. మనం గంటలకు మార్చడానికి ఏం చేస్తాం? దీన్ని మనము 60 × 60తో భాగారం చేస్తాం మనం. ఎందుకంటే ఒక నిమిషం అంటే ఒక గంట అంటే 60 నిమిషాలు, ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. కాబట్టి 60 × 60తో భాగారం చేస్తాం మనం. చూడండి ఇక్కడ మరి 0 0 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఏముంది ఇక్కడ? 252 ఏముంది ఇక్కడ? 6 × 6 ఉంటుంది ఇక్కడ. మరి క్యాన్సిల్ చేద్దాం మనము. 6 × 6 6 4 24. మనకి ఎంత? 1 2 12 మొత్తం ఇక్కడ 6 అంటే 12. తర్వాత ఏముంది ఇక్కడ? 42/6. మళ్ళీ ఏంటి ఇక్కడ? 6 × 6 6 7 42. సో మనకు ఆన్సర్ అంతా 7 వచ్చింది ఇక్కడ. అంటే అర్థం ఇక్కడ 7 అవర్స్ అనమాట. అంటే 25,200 సెకండ్లు అంటే ఎంత? మనకు 7 గంటలకు సమానం అవుతుంది. టైం ఎంత? మనకు 1 PM అయింది. దీనికి ఎంత కలపాలి మనము? 7 అవర్స్ కలపాలి మనం. మరి 7 యాడ్ చేసి వస్తున్నప్పుడు మనకు 8 వస్తుంది టైం. కాబట్టి 8 PM అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ 8 గంటలు మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. రాత్రిపూట అనమాట, PM. 23వ క్వశ్చన్ చూద్దాము. ఏమి ఇచ్చినాడు ఇక్కడ? 77 /0.007 ఎంత ఇక్కడ? చాలా ఈజీ. చూడండి ఇక్కడ దీంతో భాగించాలంట మనం. ఇక్కడ రాత మనం 77 ఇక్కడ ఏముంది? ఇక్కడ మనం దశాంశం విన్నాం. యాక్చువల్ దాని మనము అక్కడనే బిన్నలకు మార్చుకున్నాం మనం. మార్క్స్ ఏమొస్తుంది ఇక్కడ? 7/1 పక్కల మనకి ఏంది? పాంతట మనకు 1 2 3 సంఖ్యలు కాబట్టి 3 అంకెలు కాబట్టి 3 సున్నాలు వస్తాయి ఇక్కడ. అంటే 1000 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా భిన్నంగా తీసుకుంటే మనం మధ్యలో 2 భిన్నాల మధ్య మనకి ఏముంది ఇక్కడ? భాగారం గుర్తుంది. దాన్ని చేస్తే మనం ఇంటూ రాసుకుంటే 2 భిన్నం చేస్తాం, తిప్పి రాసుకుంటాం మనం. కాబట్టి 77/1 ఇంటూ దీన్ని తిప్పి రాసుకుంటే ఏమొస్తుంది? 1000/7. కొట్టేదాన్ని ఇక్కడ మనం 7 × 7 7 11 77. సో 11 × 1000 ఎంత? 11,000 వస్తుంది ఇక్కడ. సో మనకు ఆన్సర్ అంతా ఇప్పుడు ఫోర్త్ 11,000 ఆన్సర్ కావడం జరిగింది అనమాట. అదేవిధంగా 24th క్వశ్చన్ చూద్దాం మనము. 24th క్వశ్చన్ కంటే ముందుగా మీరు ఇక్కడ దాకా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీకు వీడియో కూడా ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 24th క్వశ్చన్ చూద్దాము. 1 నుండి 25 వరకు అన్ని బేసిక్ ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని ఇక్కడ. మరి 1 నుంచి 25 వరకు బేసిక్ ప్రధాన సంఖ్యలు ఏమిటి? యాక్చువల్గా 3 5 తర్వాత 7 తర్వాత 11
13, 17, 19 తర్వాత 23 ఇవి మనకు ఉన్నటువంటి 25 లోపల ఉన్నటువంటి బేసిక్ ప్రధాన సంఖ్యలు. యాక్చువల్గా మొదటగా 2తో స్టార్ట్ అవుతుంది. 2 అనేటువంటి మనకి ఏంటి ఇక్కడ సరి సంఖ్య కాబట్టి తీసుకోము ఇక్కడ లెక్కలకు మనం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 17, 23 రెండు కూడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ 10 + 20 30, 30 + 10 40, వీటి మొత్తం మీద 40కి సమానమైంది. తర్వాత 13 + 7 13 + 7 మొత్తం ఎంత ఇది 20కి సమానం. తర్వాత 11 + 19 ఎంత ఇక్కడ మనకు 10, 20, 30 అవుతుంది. వీటి మొత్తం 30, వీటి మొత్తం ఎంత 8. కాబట్టి 40 + 30 + 20 ఎంత 90, 90 + 8 ఎంత 98. సో మొత్తం మీద మనకు ఆన్సర్ అంటే ఇప్పుడు థర్డ్ వన్ ఆన్సర్. సో 98కి సమానం కావడము జరిగిందనమాట. సో థ్యాంక్ యూ.